హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవల రోజుల్లో చాలామందికి లేనిపోని రోగం ఒకటి వచ్చింది. అదేంటంటే బాగున్న సినిమాలని, బాగా ఆడుతున్న సినిమాలని, ప్రేక్షకులు ఎంతో ఆదరించి రక్తిగట్టించిన సినిమాలని, రాణిస్తున్న కథల్ని కూడా పిచ్చి పిచ్చి రాతలు రాయడం, బొచ్చులో పిచ్చి రాతలు రాయడం, వాటి మీద ఏదో చాలా పెద్ద వాళ్ళు మేధావుల్లాగా వాళ్ళేదో చాలా గొప్ప అంటే గొప్ప సృజనాత్మక శక్తి కలవాళ్ళలాగా ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగోలేదు, ఇమోషన్స్ సరిగ్గా పండలేదు అని ఏంటో వాళ్ళ సొంత కవిత్వాలను తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దడానికి వ్యర్థ ప్రయత్నాలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. నిజంగా బయటకు వచ్చి వేదిక మీద నిలబడి వాళ్ళ తాలూకా ప్రజ్ఞనో విజ్ఞానాన్నో కనుక పరీక్షించుకుంటే వాళ్ళు ఎక్కడ ఆగుతారో ఎక్కడ తేలుతారో కూడా తెలియని ఒక పరిస్థితుల్లో ఉన్న మనుషులు వాళ్ళందరూ. ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఆడుతూ మంచి కలెక్షన్స్తో, మంచి రిపోర్టుతో, ఆడియన్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్సెస్తో అన్ని సెంటర్స్లోని చాలా బాగా ఆడుతున్న సినిమా కిష్కింధపురి సినిమా. అంటే ఆ డైరెక్టరు ఎంత అద్భుతమైన ఆలోచనతో కథని రాసుకుని దానికి రామాయణానికి దాన్ని రిప్రైజ్ చేసి దాన్ని మ్యాచ్ చేసి ఆ సువర్ణమాయ అనే ఒక రేడియో స్టేషన్, హాంటెడ్ రేడియో స్టేషన్ని ఒక బంగారు జింక కింద క్రియేట్ చేసి, రామాయణంలో ఏ బంగారు జింక కోసమైతే రాముడు సీత కోరిక మీద రాముడు పరిగెట్టి వెళ్ళి అప్పుడు సీతను రావణాసురుడు అపహరించడానికి కారణమైందో ఆ బంగారు జింకని ఆ సువర్ణమాయ రేడియో స్టేషన్గా దాన్ని ఇచ్చేసి దాన్ని ఎంత బాగా ట్రై చేశాడంటే, ఎక్కడ హీరోయిజం అన్నదానికి అంటే మన పిచ్చి హీరోయిజాలు ఉన్నాయి కదా, ఫైట్లు వచ్చేస్తాయి, గబుక్కుని పాటలు వచ్చేస్తాయి, లేకపోతే హీరోలు ఒప్పుకోరు, వాళ్ళు ఇమేజ్ పడిపోతుందేమో బెంగపడతారు, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కోర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని కూడా ఈ క్షణం మెచ్చుకోవాలి. ఎందుకంటే తనే చెప్పాడంటే ఇది నా సినిమా కాదు, ఇది నీ సినిమా, కథకు సంబంధించిన సినిమా కాబట్టి నువ్వు అలాగే దాన్ని తయారు చేయని ఒక ఫ్రీడమ్ని, ఒక లిబర్టీని, ఒక స్కోప్ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాసు. దానివల్ల తను ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, తను ఏం చెప్దాం అనుకున్నాడో కథని ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఎక్కడ డీవియేషను డైవర్షను లేకుండా దాన్ని పర్ఫెక్ట్గా రాసుకున్నాడు. అండ్ తను రాసిన కథలో కూడా తను ఇంటర్ఫీర్ అవ్వకుండా కథ ఏది డిమాండ్ చేస్తున్నదో మొదటి నుంచి కొస వరకు దాన్ని అంత అద్భుతంగా మలిచి రాయడంలోనే కాదు, బేసిక్గా దాన్ని విజువలైజ్ చేయడం చాలా కష్టం. హారర్ ఫిల్మ్స్ని ఎప్పుడో వచ్చాయి 1940స్లోని 1950స్లోని అంటే అప్పుడు గోడ పక్కన కళ్ళకు గంతలు పెట్టుకుని ఎవరైనా చీకట్లో నిలబడితే జనాలు భయపడిపోయేవారు, కిటికీ తలుపులు తీసి ఎవరైనా ఓరగా చూస్తే భయపడేవారు, లేకపోతే ఇంకేదైనా గాలికి కర్టెన్స్ ఊగితే, తలుపులు ఊగితే కూడా భయపడిపోయేవారు. దోస్ ఆర్ ది డేస్. అఫ్కోర్స్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి మహానుభావుడు ఫాదర్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉన్నాడు, ఆయన కొన్ని పారాడైమ్స్ సెట్ చేశారు. దాని మీద ఎన్నో లాంగ్వేజెస్లో, వరల్డ్ లాంగ్వేజెస్లో కానీ మనకు తెలుసు. చిన్నప్పుడు ఎగ్జార్సిస్ట్ అని, జాదుటోనా అని అలాంటి సినిమాలు వచ్చాయి. ఈ మధ్య రోజుల్లో మసూదా వచ్చింది, తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమావే. అది హారర్ ఫిల్మ్ కాదు కానీ బట్ రాక్షసుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి కథ కాకుండా ఈ రోజు వరకు వచ్చిన హారర్ ఫిల్మ్స్ ఎన్నో చూసాం. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎన్నో మంచి సినిమాలు తీశారు. కొన్ని సినిమాలు ఆడినా ఆడకపోయినప్పటికీ కూడా ఆయన తీసిన వాటిలో హారర్ ఫిల్మ్స్ గురించి నేను చెప్తున్నా. బట్ చాలా గొప్ప అప్రోచ్, చాలా దానికి ఒక డైరెక్టోరియల్ టచ్ ఉంటాయి ఆ హారర్ ఫిల్మ్స్లో ఆర్జీవి గారు చేసిన వాటిలో. అలాంటి వేటికి పోలిక లేకుండా చాలా కొత్త పారాడైమ్లో, కొత్త ప్లాట్ఫామ్ మీద కథ రాసి దాన్ని ఎప్పటి నుంచో అతను ఏళ్ల తరబడి వర్క్ చేస్తా దాన్ని అంత అద్భుతంగా మలిచి ఈ రోజున ఆడియన్స్ అందరూ కూడా సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఎంత గొప్పగా ఉంటాయి, ఎంత బాగుంటాయి. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగోలేదని, కొంతమంది సెకండ్ హాఫ్ బాగోలేదని, ఇంకెవరిష్టం వాళ్ళదే, ఎవరి సొంత కవిత్వం వాళ్ళది, ఎవరి భావావేశం వాళ్ళది. సినిమా రిలీజ్ అయ్యి ఆడే వరకు జనాల్లోకి వెళ్ళి ఒక 3-4 రోజులు అసలు ఏ రివ్యూలు చెప్పకుండా రాయకుండా ఉంటే సినిమాలు బతికి బట్ట కడతాయి. పూర్వంలాగా సినిమా బాగుందో బాగోలేదో అందరూ మౌత్ టాక్ వచ్చి వారం రోజుల వరకు తెలిసేది కాదు సినిమా బాగోలేదని. మరీ అంత దారుణమైన సినిమాలు ఏమైనా ఉంటే ఒకటో రెండో అది వేరే విషయం. కానీ ఆ అవకాశం ఈ రోజున లేకుండా ఉంది. బట్ రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యి సినిమా బాగుండి అండ్ ఐ పే ఆల్ ద
ప్రైజ్ టు ద డైరెక్టర్ కౌశిక్ పెగళ్ళపాటి. ఎంత ఆర్టికులేటింగ్గా కథ రాశాడంటే మీరు ఏది మనకు అర్థమైపోతున్నది, మనకు తెలిసిపోయింది, నెక్స్ట్ ఇదే అనుకున్న టైంకి టక్మని కథ మారి ఇంకో మలుపులోకి వెళ్ళి ఇంకో మలుపులోకి తిప్పి కథ ఎక్కడికక్కడ జారిపోతున్నట్టు ఉంటుంది, ఎక్కడికక్కడ మళ్ళీ తుళ్ళి పడుతున్నట్టు ఉంటుంది, ఎక్కడికక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి మన కొట్టినట్టు ఉంటుంది కథ అంతా కూడా. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చాలా సటిల్ పెర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్ ఏంటో, ఆ రాఘవ క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్ మాత్రమే చేశాడు. ఆయనకి 100 థ్యాంక్స్ టు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన మధ్యలోకి ఎక్కడ ఏదో అతను చెప్పాలనుకున్నది ఆ రొమాన్సో లేకపోతే ఇంకో కామెడీవో ఇంకో ఎంటర్టైన్మెంటో ఏదో మొదట్లోనే ఒక పావు గంటలో చెప్పేసుకున్నాడు డైరెక్టర్. తర్వాత ఇంకా కథే కథ. అంటే కొన్ని రోమాలు నిక్కపరుచుకోవడం అంటామే, అలాంటి ఒక సన్నివేశాలతో ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ సౌండింగ్ కానీ అంటే ఎప్పుడైనా హారర్ ఫిల్మ్కి ఆ విజువలైజేషను, కథల తాలూకా ఇంపార్టెన్సు, కథ ఇంపార్టెన్స్ అండ్ క్యారెక్టర్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ఎగ్జిట్స్, ఎంట్రీలు చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ఆడియో బ్రహ్మాండంగా యాడ్ అవ్వాలి. హారర్ ఫిల్మ్కి పాటలు పెద్ద ఇంపార్టెంట్ కాదు, హారర్ చాలా ఇంపార్టెంట్. అడుగేసి మెట్లెక్కుతున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ, లేకపోతే హుజులు కట్ అయినప్పుడు కానీ దాని మీదన వచ్చే హారర్ సినిమాకి ఎంత లైఫ్ వస్తుందంటే ఈ సినిమాకి ఆ శామ్ అన్నతను హారర్ చాలా బాగా చేశాడు. వీ షుడ్ అప్రిషియేట్ అవర్ పీపుల్. ఈ రోజున ఎంతసేపు పక్కింటి వాడు పొరుగింటి పుల్లకూర రుచి అని ఎక్కడో ఎవరో తీసాడు, దాన్ని మెచ్చుకుని చచ్చిపోతుంటాం మనం వదిలేచింది. ఈ సినిమాకి అవసరమే లేదు. ఆ సినిమా ఆల్రెడీ జనాల్లోకి బాగా వెళ్ళింది, బాగా ఆడుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా గురించి చాలా బాగా మెచ్చుకుని చెప్పడం అంటే ఆయన ప్రతి సినిమాని మెచ్చుకునే రకమా, లేకపోతే ఏ సినిమాని పడితే ఆ సినిమాని ప్రమోట్ చేసే మనిషి? అది కాదు కదా. దానిలో ఆ డెప్త్ ఉంది. ఆ కథాపరమైన, లేకపోతే నటీనటుల పరమైన, లేకపోతే టెక్నీషియన్స్ పరమైన వీటన్నిటినీ మళ్ళీ ఒక కూర్చి దాన్ని అంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చిన సాహు గార్పాటి గారు నిజంగా ఎంత అభినందనీయుడు. ఆయన ఇలాంటి సినిమాలను ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఆయన సినిమాలు పెద్ద సినిమాలు ఇప్పుడు అనిల్ రావిపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాలు పెద్ద సినిమాలు పక్కన జరుగుతుంటే ఇలాంటి సినిమాలను కూడా సాహు గార్పాటి గారు రాబోయే రోజుల్లో ఎంకరేజ్ చేయాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కథాపరమైన అంటే ఈ తరం నటీనటులతో చేసి మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి ప్రతిభని అందించే అవకాశం ప్లాట్ఫామ్ ఆయన ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు అండ్ హీరోలా కనిపించలేదు, అది మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సినిమాలో క్యారెక్టర్లా కనిపించాడు. అండ్ సరే, అనుపమ పరమేశ్వరన్ అంటే ఆ అమ్మాయికి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కొత్త కాబట్టి 100% కొత్తగానే కనిపించింది. అండ్ ఆ అమ్మాయిని ప్రజెంట్ చేయడంలో కూడా మన డైరెక్టర్ కౌశిక్ పెగల్పాటి చాలా ఎక్స్ట్రాడినరీ జీనియస్ చూపించాడు. లేకపోతే సినిమాలు అలాంటి కథలు రక్తి కట్టడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఏమీ లేదురా దీనిలోని లాస్ట్కి వచ్చేసరికి అని అనిపించకుండా వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది థియేటర్ మీరు కొంత భయాన్నైనా మనసులో దాచుకుని ఇంటికి వెళ్ళగలిగితే అది సినిమా సూపర్ హిట్. అది ఈ సినిమాకి జరిగింది 100%. అందుచేత ఎవరు కూడా రాసేటప్పుడు, దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రతీదీ ఒక కళాఖండము, ప్రతీదీ ఒక జగదేకుడు అతిలోక సుందరి, ప్రతీదీ ఇంకేదో అయిపోతుందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అవన్నీ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ల్యాండ్ మార్క్స్ అంటారు వాటిని. వాటి అంతటా అవి జరుగుతాయి. బట్ ఇలాంటి సినిమాలు కూడా దే ఆల్ కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్కి చాలా ఊతాన్ని ఇచ్చే సినిమాలు ఇలాంటి హిట్ సినిమాలు. నేను ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ పెగళ్ళపాటి కౌశిక్ని 100% మెచ్చుకుంటాను. అతనికి మంచి పెనిట్రేషన్ ఉంది కథ రాయడంలో అండ్ సిన్సియారిటీ ఉంది. ఏదో హీరో పంచన చేరి హీరో ఏం చెప్తే అది చేసేసి, హీరో నాకు పాటలు కావాలంటే పాటలు, డైలాగులు కావాలంటే డైలాగులు, డ్యాన్సులు కావాలంటే డ్యాన్సులు, రొమాన్స్ కావాలంటే రొమాన్స్, అవన్నీ పెట్టేసుకుని చచ్చి కొన్ని సినిమాలన్నీ ఈ మధ్య రోజుల్లో మొత్తం తగలబడ్డాయి. కొన్ని సినిమాల పేర్లు చెప్పడానికి నాకు బాధగా ఉంది. అలా డబ్బులా 30 కోట్లు, 40 కోట్లు, 70 కోట్లు పోవడమే పని. అలాంటి దానిలో ఈ సినిమాని ఒక లిమిటెడ్ బడ్జెట్ బౌండరీస్లో సినిమాని కంప్లీట్ చేసి అంత బ్రహ్మాండమైన విజువల్ ఎఫెక్ట్ పట్టుకొచ్చి అండ్ అతను చెప్పాడు, అంటే అతను ఎంత ఇమ్మర్సై రాశాడో ఆ సెట్ వేసిన దాంట్లో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ నీడల్లా కనిపిస్తే మనిషి అనుకుని ఆయన యాక్షను కెమెరా చెప్తుంటే అవి కదలట్లేదు, షాట్ రావట్లేదు. ఆ బొమ్మలు కూడా పెగళ్ళపాటి కౌశిక్ నాకు పర్సనల్గా పంపించాడు. తన ఇంటర్వ్యూలో కూడా మేము డిస్ప్లే చేసాం.
ఇలాంటివేవో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్తో జరిగిన సినిమా. 100% మెచ్చుకుని నేను కథ గురించి చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూడాలి. అండ్ 100% ఒట్టు భయపడకపోతే పిచ్చి రాతలు వేస్ట్. నేను చెప్తున్నా, సినిమా ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, అరుదుగా వస్తుంటాయి కాబట్టి డోంట్ మిస్ ద ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.